आर्टिजन्स भी होंगे। तो इसके अलावा ट्रैकमैन जो है वो उनकी भर्ती होनी है, करीब 1 लाख जो है वो 1800 के गेट पे में भर्ती होनी है। अभी ये भर्ती निकलनी है और निश्चित तौर पर थोड़े दिनों बाद इसका निकलने का काम होगा, क्योंकि अक्टूबर में इसका कैलेंडर देने का काम मंत्री जी ने किया है। వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సీసీఏకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అయితే మనకు రీసెంట్గా ఈ మధ్యన ఏఎల్పి వేకెన్సీ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. కమ్యూనిటీ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 అని ఫేక్ నోటీస్ అయితే ఇప్పటి వరకు ఒకటి తిరుగుతుంది. అదైతే ఫేక్. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తే అది అప్డేట్ చేస్తున్నాం. అయితే దానికి సంబంధించి ఈ వీడియో కాదు ఇది. ఇంకొక విషయం గురించి వీడియో చేస్తున్నాను అనమాట. అది అందరికీ చాలామందికి చాలా అంటే ఆ డౌట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. అదేంటంటే మనకి ఈ మధ్యన శివగోపాల్ మిశ్రాజీ అని ఏఆర్ఎఫ్ ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్కి యూనియన్ లీడర్ ఉంటారు కదా, అంటే సెక్రటరీ. అతను ఒక మనకి గ్రూప్ డి పోస్టులకు సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అది ఎంత నిజమో తెలియదు, ఎందుకంటే అది ఎవరికి తెలియదు. రైల్వే బోర్డు ఎంత ఇస్తో తెలియదు. ఇతను ఎలా చెప్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. నాకైతే ఎన్ని వస్తాయి, ఎన్ని పోస్టులు వస్తాయి నాకైతే నిజాయితీగా 100% తెలియదు. కాబట్టి ఎన్ని వస్తాయి దాని గురించి చెప్పను. అయితే నేను ఇక్కడ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మన సీసీఎస్ ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట. ఓకే, ఎన్ని పోస్టులు వస్తాయి అని కింద కామెంట్లో చాలా నెల నుండి అడుగుతున్నారు. నెక్స్ట్ ఎన్ని వస్తాయని యాంగ్జైటీ కూడా ఉందన్నమాట. ఓకే, అయితే ఆ ఒక్కసారి 1,00,000 పోస్టులు వస్తాయని శివగోపాల్ మిశ్రాజీ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల చాలామంది ఒక్కసారిగా అంటే నాకు జాబ్ వచ్చేస్తుంది అన్న రీతిలో ఉన్నారనమాట. అంటే ఎగ్జాంపుల్గా మన సీసీఎస్కి అసలు ఆనందం మన నార్మల్గా ఉండదు 1,00,000 పోస్టులు అంటే. అయితే ఇది ఎలా సాధ్యమని చాలామంది డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక హిందీలో అన్ని ఛానళ్ళు అయితే అసలు వచ్చేస్తాయి అన్నట్టుగా ప్రచారం చేసేస్తున్నారు. 1,00,000 వచ్చేస్తాయి, ఇంకా ఏం భయం లేదన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అది ఏ అంటే ఏ నమ్మకంతో అంత ధైర్యం చేస్తున్నారో నాకైతే ఇప్పుడు వరకు అర్థం అవటం లేదు. అయితే ఒకవేళ 1,00,000 ఇస్తే మరి క్యాలెండర్ సంగతి ఏంటి? ఇస్తే 1,00,000 ఇస్తే క్యాలెండర్ పక్కెళ్ళిపోద్ది. మళ్ళీ ఒక 5 సంవత్సరాల వరకు పోస్టులు రావు. ఒకవేళ క్యాలెండర్ ప్రకారం పోస్టులు ఇస్తే ఈసారి తక్కువ ఇవ్వాలి. రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అయితే ఈసారి అందులో అయితే అసలు మనకి ఇప్పటి వరకు ఎన్ని వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో సరైన డేటా అనేది లేదు. అయితే మామూలుగా నార్మల్ చెప్పొచ్చు 2,39,000, కొందరు 3,40,000 అలా మనకు చెప్తున్నారు అనమాట. అయితే అది ఎంతవరకు నిజమో సరిగ్గా ఎవరికి తెలియదు. ఓకే, కాబట్టి ఎన్ని పోస్టులు వస్తాయి అన్నది మనకు సంబంధం లేదు. నిజంగా 1,00,000 పోస్టులు వస్తాయా, 50,000 వస్తాయి, 40,000 వస్తాయో, అసలు 30,000 వస్తాయో, ఇవన్నీ అనేది మనకు అసలు కొద్దిగా కూడా ఐడియా లేదన్నమాట. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మన సీసీఐకి సంబంధించి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్పటి వరకు కూడా మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. అదనమాట, దానికోసం వీడియో చేస్తున్నాను. టెక్నీషియన్ అయితే ఫేక్ నోటీస్, ఇంకా ఏఎల్పి పోస్టులు ఒకటే పెరిగి ఇప్పటి వరకు అయితే. ఒకవేళ నెక్స్ట్ టెక్నీషియన్ పెరిగితే చెప్తాను. అలాగే ఎన్టీపీసీ కూడా మనకి జూలైలో ఆగస్టులో వస్తుంది. జేఈ కూడా వస్తుంది. జేఈకి సంబంధించి కూడా 7,000 పోస్టులు ఎన్నో మనకి ఇంటర్నల్ సర్క్యులర్లోన ఇవ్వడం జరిగింది. అదనమాట. మిగతావన్నీ మన గ్రూప్ డి పోస్టులన్నీ అక్టోబర్లో వస్తాయి. ఎన్ని వస్తాయో తెలియదు. ఎక్కువ వస్తే మనం చాలా అదృష్టవంతులం. నెక్స్ట్ సార్ అంటే ఒకవేళ ఎక్కువ పోస్టులు వచ్చాయి అనుకోండి, ఎన్ని వస్తాయో తెలియదు. 1,80,000, 90,000, 50,000 వస్తే కనీసం 50,000 ఇచ్చినా మనకి కొద్దిగా నయమే. ఓకే, ఈ 20,000, 30,000 కన్నా 50,000 వచ్చినా సరే కొద్దిగా నయం దానికన్నా. ఓకే, 70,000, 80,000 వస్తే చాలా బెటర్ ఏంటండి. 1,00,000 వస్తే ఇంకా 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 బెటర్. ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదనమాట. అయితే ఈ శివగోపాల్ మిశ్రాజీ గారు చెప్పిన దాన్ని బట్టి మన హిందీ ఛానల్స్లో, మిగతా తెలుగు ఛానల్స్లో విపరీతంగా షేర్ చేసి దాని గురించి
లక్ష వచ్చేస్తున్నాయి అన్నట్టు అసలు నోటిఫికేషన్ వచ్చేసింది అన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నారు. అదైతే రాంగ్. అది రాంగ్ మాత్రం. అది అలా చేయకూడదు అనమాట. ఎందుకంటే అతను రైల్వే డైరెక్ట్ బోర్డు మెంబర్ అయితే కాదు. అతను ఏఆర్ఎఫ్ యూనియన్ రైల్వే ఎంప్లాయీలకు సంబంధించి వేకెన్సీస్, వాళ్ళు పడే కష్టాలు, రైల్వే ఎంప్లాయీకి సంబంధించిన బెనిఫిట్స్ గురించి రైల్వే బోర్డుతో మాట్లాడతారు. అంతేగాని అతను ఎన్ని పోస్టులు ఇవ్వాలనేది రైల్వే బోర్డు నిర్ణయిస్తుంది, కానీ అతను చేయలేరండి. ఓకే, కాబట్టి ఎన్ని వస్తాయి అన్నది తర్వాత మనము మన పని చెయ్యాలి. తర్వాత అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చినంత వరకు మనమైతే ఇంకా వెయిట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ రైల్వేలో ఉన్న 2 డౌట్స్ ప్రధానంగా ఏంటంటే, క్యాలెండర్ ద్వారా మనకి రిక్రూట్మెంట్ జరుగుతుందా, లేకపోతే ఇలా ఇష్టం వచ్చినన్ని పోస్టులు ఇచ్చేసి నెక్స్ట్ వేకెన్సీస్ అనేవి మళ్ళీ ఎప్పుడు 3 years 4 years 5 yearsలో ఇస్తారు అనేది అర్థం అవటం లేదు. ఎలా ఇస్తారన్నది అసలు రైల్వే ఏం చేస్తుందో ఎవరికి ఏం అర్థం అవ్వదు. ఒకప్పుడు 5,000 అన్నారు. ఎంత మనకి ఎన్ని స్ట్రైకులు చేసినా సరే అసలు పెంచలేదు. ఇప్పుడేమో సడన్గా 18,800 ఎన్నో పెంచేశారు. 18,799 పోస్టులు ఎన్నోనే. అయితే ఇవన్నీ డౌట్సే అనమాట. ఎందుకు అలా రైల్వే చేస్తుంది అసలు? అంటే చెప్పిన దానికి కరెక్ట్గా ఫాలో అవటం లేదు. ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుండి రైల్వే ఇలాంటి పనులు చేస్తుంటుంది. సడన్గా ఇప్పుడు 2018, 19 చూడండి, సడన్గా ఎన్ని వేకెన్సీ వచ్చేసింది. పోస్ట్ 64,000, 62,000 అనుకుంటాను, 62,000, 63,000 అని. అవి ఇచ్చిన తర్వాత వెంటనే మరి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రాదనుకుంటే 2019లో 1,00,000 నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ అందరూ దానికి షాక్లో ఉండిపోయారు. తర్వాత నార్మల్గా అందరూ సెలెక్ట్ అయిపోయారు. ఒక ఎగ్జామ్ అన్నీ అయిపోయి జాయినింగ్ కూడా అయిపోయారు. ఇప్పుడేమో క్యాలెండర్ పద్ధతి ద్వారా ఇస్తామన్నారు. ఇప్పుడేమో ఇన్ని పోస్టులు ఇచ్చేసారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఇస్తారు అన్నది ఎవరికి తెలియదు. కాబట్టి ఇవన్నీ డౌట్స్ అన్నమాట. కాబట్టి మనము దీని గురించి అంత ఆలోచించాల్సిన పని ఏం లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని పోస్టులు వస్తాయో కరెక్ట్ తెలుస్తుంది. ఎక్కువ యాంగ్జైటీ అయితే అవ్వద్దు. యాంగ్జైటీ అయితే మనకి ప్రిపరేషన్ దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే మన ప్రిపరేషన్లో ఇప్పుడు ఎక్కువ వచ్చేస్తాయి అన్నట్టు నమ్మకం ఎక్కువ అయిపోతే మనం ప్రిపరేషన్ చేయడం మానేస్తాం. ఇంత లైట్గా చేస్తాం, లేకపోతే వచ్చేస్తుంది అన్నది ఏమో పెరిగిపోద్ది. కాబట్టి ఎన్ని వస్తాయి అన్నది మనకు తెలియదు. 100% అయితే ఎన్ని వస్తాయి అన్నది మనకు తెలియదు గ్రూప్ డీలో. కాబట్టి వెయిట్ చేయాల్సి అందరూ. నోటిఫికేషన్ అక్టోబర్లో వచ్చిన తర్వాత మనందరికి తెలుస్తుంది అనమాట. ఇదనమాట వీడియో. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.